హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి కిచెన్లో నేను రెగ్యులర్గా యూస్ చేయడానికి కామన్గా యూస్ చేసే కొన్ని కిచెన్ ఐటమ్స్ చూపించబోతున్నాను. సో ఇవన్నీ కూడా బిలో $10కి నేను పర్చేస్ చేసినవే. సో ఎక్కడ తీసుకున్నాను ఆ డీటెయిల్స్ అండ్ అలానే స్టఫ్ దేనికి వాడుతున్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో చెక్అవుట్ దిస్ వీడియో. సో నేను ఫస్ట్ చూపిస్తున్న ఐటెం వచ్చి లిడ్ హోల్డర్ అండి. ఈ లిడ్ హోల్డర్ ఇలా ఉంటుంది, లోపల ఒక చిన్న డ్రిప్ ట్రే లాగా ఉంటుంది. సో మీరు కుక్ చేస్తున్నప్పుడు కుకింగ్ పాట్ది లిడ్ మనం స్టవ్ మీద లేదా స్టవ్ కౌంటర్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా. సో కౌంటర్ టాప్కి ఉన్న డస్ట్ ఆ లిడ్కి అంటుకోవడం లేదా లిడ్కి ఉన్న ఆ వాటర్ లేదా ఆయిల్స్ కిచెన్ ఆ కౌంటర్ టాప్ పైన అయిపోతూ ఉంటుంది, మనకి కిచెన్ మోర్ మెస్సీగా అయిపోతూ ఉంటుంది. సో ఆ పర్పస్ని అవాయిడ్ చేయడానికి ఈ లిడ్ హోల్డర్స్ చాలా యూజ్ అవుతాయి. మీకు మూత పెట్టడానికి ఈజీగా ఉంటుంది కిచెన్ స్టవ్ పక్కనే పెట్టుకుంటే. అలానే ఆ మూతకు ఉన్న ఆయిల్స్ అండ్ వాటర్ అంతా కూడా ఆ డ్రిప్ ట్రేలోని పడి తర్వాత మీకు క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ లిడ్ హోల్డర్ వచ్చి 99 రేంజ్లో నేను $3కి పర్చేస్ చేశాను. సో చాలా తక్కువ ప్రైజే, మనకి యూసేజ్కి అయితే చాలా కన్వీనియంట్గా బాగుంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ నేను చూపిస్తున్న ప్రోడక్ట్ 3 కాండమెంట్ జార్స్. ఈ కాండమెంట్ జార్స్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. దీంట్లో వుడ్, గ్లాస్ ఇంకా చాలా చాలా మెటీరియల్స్ వస్తున్నాయి, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేను జస్ట్ సరదాగానే కదా అని చెప్పి 99 రేంజ్లో నాకు ఒక $8కి కాండమెంట్ జార్స్ కనిపించాయి అనమాట. 2, 3 ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇది 3 తీసుకున్నాను. ఎందుకు అంటే ఉప్పు, కారం, పసుపు అనేవి మన ఇండియన్ కుకింగ్లో రెగ్యులర్గా మోస్ట్ కామన్గా యూస్ చేసేది కాబట్టి ఆ 3 పర్పస్కి హ్యాండీగా స్టవ్ పక్కనే ఉంటుంది కదా అని చెప్పి నేను 3ది చూస్ చేసుకున్నాను. ఇది $8కి వచ్చింది. ఇంకొకటి వాటర్ మగ్, ఈ వైట్ వాటర్ మగ్ $5కి నేను రాస్లో తీసుకున్నాను. సో అది కైండ్ ఆఫ్ ఫ్లవర్ వాజ్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదా వాటర్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చి షింక్ స్పాంజ్ హోల్డర్. ఈ షింక్ స్పాంజ్ హోల్డర్ చాలామంది యూస్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. సో ఇది కూడా బాగుంది పర్పస్. అంటే మనకి అవి పట్టుకోవు, గ్రిప్పర్స్ ఏవైతే ఉన్నాయో గ్రిప్పర్స్ వదిలేస్తూ ఉంటాయి. బట్ అవి వదిలేస్తున్నప్పుడు మళ్ళీ మీరు వాటర్ ట్యాప్ ఆన్ చేసి వాటర్ వేస్తూ దాన్ని మీరు షింక్కి అంటించారు అంటే కనుక మళ్ళీ అతుక్కుపోతాయి. సో ఇది జస్ట్ $3కే రాస్లోనే తీసుకున్నాను. బట్ అది స్టిల్ ఊడిపోతున్నా కూడా ఒకసారి మళ్ళీ మీరు పెట్టారు అంటే ఒక 10 days వరకు మళ్ళీ అది వదిలేయకుండా, గ్రిప్ వదిలేయకుండా బాగానే ఉంటుంది. సో షింక్ చుట్టూరు మనకి స్పాంజెస్ చిరాగ్గా కనిపించకుండా లోపల పెట్టుకోవడానికి అది కూడా బెస్ట్ పర్చేస్ అని చెప్పాలి. సో ఈ లిడ్ హోల్డర్ అయిపోయింది. ఇంకొకటి వచ్చి స్పూన్ హోల్డర్స్. ఇక్కడ స్పూన్ హోల్డర్స్ చూస్తున్నారు కదా, ఒకటి స్టీల్ అండ్ ఒకటి వైట్ది వచ్చి నేను డాలర్ ట్రీలో $1కి పర్చేస్ చేశాను. సో స్పూన్ హోల్డర్ కూడా సేమ్ పర్పస్ అండి. గరిటెలు మనం స్టవ్ మీద, కౌంటర్ మీద అక్కడిక్కడ పెట్టేసి మనం కుక్ చేసేస్తూ ఉంటాము. కిచెన్ డర్టీ అయిపోతుంది, అలానే గరిటె కూడా డస్ట్ని కలెక్ట్ చేస్తుంది. సో ఆ పర్పస్కి ఈ స్పూన్ హోల్డర్స్ బాగా పనిచేస్తాయి. స్టీల్ స్పూన్ హోల్డర్ అయితే నాకు $6 పడింది. అది వాల్మార్ట్లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనమాట, ఆల్మోస్ట్ 4 years అయిపోయింది తీసుకుని. ఈ వైట్ది డాలర్ ట్రీలో $1కి తీసుకున్నాను. ఇంకొకటి ఇవి ఆయిల్ స్ప్లాటర్స్ అండి. ఇవి మనం ఫ్రై ఐటమ్స్ చేస్తున్నప్పుడు, డీప్ ఫ్రైస్ కానీ తాలింపు లేదా ఏదైనా ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఈ నెట్ ఉన్నవి మనం లిడ్ హోల్డర్స్ లాగా యూస్ చేస్తే మూత పెట్టలేం కదా ఫ్రై ఐటమ్స్ చేస్తున్నప్పుడు. సో దాని పర్పస్ మూత నార్మల్ లిడ్స్ పెట్టలేం కాబట్టి, బట్ మన కిచెన్ అంతా స్టవ్ అంతా ఎక్కువ ఆయిల్ అయిపోతూ చిమ్మేస్తూ ఉంటుంది కాబట్టి ఈ నెట్స్ యూస్ చేస్తే మనకి ఆయిల్ స్ప్లాటర్ అయిపోకుండా, సో గ్రీజ్ కూడా మన కిచెన్ కౌంటర్ పైనది పట్టకుండా కొంచెం ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీకు ఒక 40% దీనివల్ల చుట్టూరా ఆ స్టవ్కి అండ్ కిచెన్ పైన కౌంటర్కి గ్రీజ్ పట్టేయకుండా కొంచెం మనకి ఇది సేవ్ చేస్తుంది. ఎస్పెషల్లీ డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆయిల్ మనకి ఎక్కువ స్ప్లాటర్ అవుతుంది కాబట్టి ఆ పర్పస్కి ఈ ఆయిల్ స్ప్లాటర్స్ పనిచేస్తాయి. ఈ ఆయిల్ స్ప్లాటర్స్ జస్ట్ నేను $3కి 99 బ్రాంచ్లో తీసుకున్నానండి. అండ్ డాలర్ ట్రీలో కూడా ఉన్నాయి, చెక్ చేయండి. $1కి ఒక నెట్ వస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను మసూన్ జార్స్. మసూన్ జార్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే, కొత్తదేమీ కాదు, బట్ స్టిల్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నా కిచెన్ షెల్ఫ్స్లో రెగ్యులర్ స్టోరేజ్కి ప్లాస్టిక్ రీప్లేస్గా నేను గ్లాస్ జార్స్ చూస్తున్నప్పుడు, గ్లాస్ జార్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. గ్లాస్ జార్స్కి మనకి పైన వుడ్ లిడ్స్ తోటి చాలా చాలా వెరైటీస్ వస్తున్నాయి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. సో ఇనీషియల్గా మనం తక్కువగా చూద్దాము అన్నప్పుడు ఈ మసూన్ జార్స్ బెస్ట్ ఐడియా అనమాట. మసూన్ జార్స్ నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. సో నా దగ్గర వాల్మార్ట్ లింక్ దొరకలేదు, సో నేను అమెజాన్ లింక్
లింక్ ఇస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా వాల్మార్ట్కి యాక్సెస్ లేదు అనే వాళ్ళు చూడాలి అంటే లింక్ చెక్ చేయండి. బట్ ట్రై చేయండి, అప్పుడప్పుడు మనకి వాల్మార్ట్లో బెస్ట్ డీల్కి దొరుకుతాయి. నాకైతే ఈ 12 జార్స్ $9కి అండ్ 1 పౌండ్ జార్స్ వచ్చేసి $8కి దొరికాయి. ఇది 1 పౌండ్ అండ్ 2 పౌండ్స్ తీసుకున్నాను. ఇది చూడండి $1కి $2లో తీసుకున్నది. మనకి ఇలా కైండ్ ఆఫ్ ఏదో షెల్ఫ్ పుల్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆ బాస్కెట్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఇలా నేను అన్నీ కూడా ఫిల్ చేసి ఆర్గనైజ్ చేశాను. యాక్చువల్లీ ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు, స్టిల్ ఇంకా నేను చేస్తున్నాను. ఓన్లీ ఇప్పటికీ జార్స్ వరకే సెట్ చేశాను అండ్ నాకు ఇంకా స్టిల్ జార్స్ కావాలి. స్టిల్ నేను ఇంకా స్టోరేజ్కి స్పేస్ జస్ట్ నేను అదొకటి ఇదొకటి సెట్ తీసుకుని చూశాను. సెట్ అవుతే సూట్ అవుతే తర్వాత ఇంకా పర్చేస్ చేద్దామని. సో నాకు నచ్చాయి. సో స్టిల్ నీడ్ టు బై. అండ్ ఆ పైన ఉన్న ప్లాస్టిక్ అంతా కూడా నేను రీప్లేస్ చేయాలి. అండ్ వాటికి నాకు పెద్ద గ్లాస్ జార్స్ కావాలి, ఈ సైజ్ సరిపోవు. సో స్టిల్ ఐ వెయిటింగ్ అనమాట. ఇదంతా ఆర్గనైజేషన్ అయిపోతే నేను ఎప్పుడైనా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మసూన్ జార్స్ని ఎలా ఫిల్ చేయాలి అండ్ మసూన్ జార్స్ లిడ్స్ తోటి కామన్ ప్రాబ్లం అందరికీ ఉన్నదే. సో వీటికి చిన్న సొల్యూషన్స్ ఒక 2 టిప్స్ నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఈ మసూన్ జార్స్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసి వాష్ చేసి డ్రై చేసి పెట్టాను. సో డ్రై అయిపోయాక నేను ఎలా ఫిల్ చేస్తున్నాను అండ్ ఈ లిడ్స్కి టిప్స్ చెప్తాను కదా, ఆ టిప్స్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో దీస్ జార్స్ ఆర్ రెడీ టు స్టోర్ అండి. ఇవి వచ్చి కైండ్ ఆఫ్ ఒక 800 grams 2 pounds వరకు పడతాయి. సో ఇందులో నేను వచ్చి కందిపప్పు ఇలాంటివన్నీ వేస్తున్నాను. యాక్చువల్లీ మనం 1 kg తీసుకోము కదా, 2-3 kgs తీసుకుంటాము. సో కైండ్ ఆఫ్ రీఫిల్లింగ్ లాగా నేను అవి తీసుకున్నాను అనమాట. అగైన్ నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. సో పెద్ద జార్స్ దొరికినప్పుడు ఈ రెగ్యులర్ కందిపప్పు పెసరపప్పు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకునేవి దాంట్లోకి షిఫ్ట్ చేసి దీంట్లోకి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకునేవి ఉంటాయి కదా, కైండ్ ఆఫ్ సేమియా లాంటివి, ఇంకా వేరే పప్పులు లాంటివి ఇంకేమన్నా ఉంటే అవి దీంట్లోకి షిఫ్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే నేను ఇలా సెట్ చేశాను. చూడండి మసూన్ జార్స్కి లిడ్స్ ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సో క్యాప్స్ మనకి ఇలా పట్టాం అనమాట. బట్ చెప్పాలి అంటే కైండ్ ఆఫ్ స్పిల్ ప్రూఫే, మనకి ఇందులోంచి ఏమీ ఒలిగిపోదు. బట్ మూత తీయడం పెట్టడం ఈ మసూన్ జార్స్కి మనకి చాలా పెద్ద తలనొప్పి. సో ఈజీగా తీయలేం పెట్టలేం. ప్రతిసారి అది చిన్న రేకు ముక్కలాగా ఆ రింగ్ ఉండిపోయి మనకి ఊడిపోతూ ఉంటుంది. సో దీనికి నేను చెప్పే ఐడియా ఏంటి అంటే, చూడండి ఇలా మీరు ఆ కవర్ ఏదైతే ఉందో ఆ పప్పు నేమ్ ఉంటుంది కదా, సో ఇలా మూంగ్ దాల్ అని ఉంది చూడండి, ఆ మూంగ్ దాల్ నేమ్ ఉండేలాగా నేను ఇలా సర్కిల్ లాగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ లిడ్కి పైన పెట్టి ఈ రింగ్ పెట్టి చుట్టూరు ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ కవర్ అంతా కూడా సిజర్ తోటి కట్ చేసేస్తాను. సో ఇంతే అండి. ఇప్పుడు ఇంక మీకు ఈ జారు లిడ్ తీయడం పెట్టడం చాలా ఈజీ. ప్రతిసారి వదిలేదన్నమాట. ఆ మూత దానికి ఊరికి అతుక్కుపోతూ లేదా ఊడిపోతూ ఉండదు. తీయడం పెట్టడం ఈజీ, నార్మల్ రెగ్యులర్ మూతలానే మీకు కామన్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్ట్రా చూడసారు కదా, అక్కడ తూర్ దాల్ అని ఉంది. నేను కందిపప్పుకి పెద్ద ప్యాకెట్ కాబట్టి దానికి ఏం చేశాను అంటే పేపర్ పైన కట్ చేసి తూర్ దాల్ అని పెన్తో రాసి పెట్టాను. సో అలా యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ రైస్ ఫ్లవర్ మైదా కైండ్ ఆఫ్ మనకి డబ్బాలోంచి ఒకలానే కనిపిస్తాయి. బట్ ఈ లిడ్ పైన నేమ్ ఉండడం వల్ల ఓపెన్ చేయకుండానే మనకు తెలుస్తుంది. కొన్ని సిమిలర్గా ఉండే పిండిలు కానీ పప్పులు కానీ ఒకలానే ఉన్నాయి, తెలీదు అనుకున్నవి ఈజీగా తెలియడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో అలా పనిచేస్తుంది. అండ్ మీకు ఆ మూత ఉడిపే ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇంకొక ఐడియా ఏంటి అంటే, మీకు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ, మేము లేబుల్ చేసుకుంటాము గ్లాస్ పైన నేమ్స్ని, సో మాకు అసలు లిడ్స్ వద్దు అంటే కనుక అమెజాన్లో మసూన్ జార్స్కి ప్లాస్టిక్ లిడ్స్ దొరుకుతున్నాయి. సో అవి బెస్ట్ రీప్లేస్మెంట్ అనమాట. సో ఈజీగా క్లీన్ చేయవచ్చు. మీకు ఇంకా ప్రతిసారి ఇది షీట్ కట్ చేసి పెట్టడం లేదా పేపర్ కట్ చేసి పెట్టడం ఇదంతా అవసరం లేకుండా ఆ లిడ్స్ని కూడా మీరు రీప్లేస్ చేసేసుకోవచ్చు. సో అది ఒక ఐడియా. లేదు అంటే ఉన్న లిడ్స్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐడియా. సో ఈ 2 టిప్స్ నేను ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు చూపించిన ఈ లింక్స్ అన్నీ కూడా నేను తీసుకున్న 99 ర్యాంచ్ అండ్ వాల్మార్ట్ లింక్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను అమెజాన్లో సిమిలర్గా ఉన్న ప్రొడక్ట్స్ లింక్స్ ఇస్తున్నాను. జస్ట్ ఫర్ ద మీకు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి దాని పర్పస్గా రిఫరెన్స్కి అనమాట. సో మీకు అవైలబుల్గా లేదు అంటే మీరు ఆ లింక్స్ చెక్ చేయండి. సో రిఫరెన్స్ పర్పస్ నేను ఇస్తున్నాను. సో ఇదండి, ఇలా నేను నా మసూన్ జార్స్ అన్నీ కూడా ఈ పప్పులు ఉప్పులు వేయడానికి నేను కిచెన్లో స్టోరేజ్కి యూస్ చేశాను అనమాట. సో స్టిల్ ఇంకా నాది కిచెన్ రెడీ అవుతూ ఉంది.
సో వెరీ సూన్ వన్స్ అంతా సెట్ అయిపోతే ఐల్ ట్రై టు మేక్ ఏ వీడియో హౌ ఐ ఆర్గనైజ్డ్ అనేది. ఇది చూడండి, ఇక్కడ నేను పేపర్ యూస్ చేసిన వాటికి మార్కర్ తోటి ఇలా రాసుకున్నాను. చూడండి, ఆర్గామీ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ ఆర్గామీ పేపర్స్, అవి యూస్ చేశాను అనమాట. సో ఇవిలా నా మసూన్ జార్స్ అన్నీ రెడీ టు గో ఇన్ టు ద షెల్ఫ్. సో ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీ మధు కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.